ఇదేంద్రా గుడికి లైట్లన్నీ వేస్తున్నారు అనుకున్నారా మావా? లాస్ట్ వరకు అయితే చూడండి చెప్తా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో మామ. లాస్ట్ వీడియోలో అయితే నైట్ అయితే చెప్పాను కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలని. పొద్దున అయితే ఫిట్టింగ్ అయితే చేసేసాను. టూల్స్ అయితే తీసుకొని అయితే బయలుదేరుతా ఉన్నాను. అంటే వేరే చోట డోర్ ఉన్నదని చెప్పినాడు మా పెద్దనాన్న. ఆడికైతే బయలుదేరుతా ఉన్నాను. ఇంకా ఎండ అయితే సాగు కొడతా ఉన్నది, అసలు మతే పని చేయడం లేదు. పొద్దున్న ఆడ పని చేసి మళ్ళీ బండి తోలుతా ఉంటే చల్ల గాలి తోలుతా భలే ఉన్నది క్లైమేట్. వీడైతే గ్రౌండ్ మాత్రం తయారు చేశారు. ఇక్కడ క్రికెట్ ఆడేదానికో ఏమో మనకైతే తెలియదు. వచ్చి డోర్ అయితే బిగిచేసాను. డోర్ బిగిచేసినాక మా పెద్దనాన్న అయితే ఒకటి చెప్పినాడు. ఇది వచ్చేసి ఒక 20 సంవత్సరాల ముందైతే చేశానంట, అంటే చేతులతో చేశానంట. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసేదానికి చాలా డిఫరెంట్ అయితే ఉన్నది. డోర్ అంతా బిగించుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాము. రిటర్న్ అయితే వస్తా ఉంటే చూడండి చెమట అయితే చిన్నగా పట్టలేదు ఎండకి. ప్రొఫైల్ లైట్లు కూడా బిగించేసినారు. ఇంకోటి ఏంటంటే పాయింట్ యూనిట్ కూడా మాకైతే వచ్చింది. అదైతే మనకు కంప్లీట్ అయితే చేసేసాము. ఇదే కాకుండా స్వెటర్ కూడా వచ్చింది, అది కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసాము. లాస్ట్ వీడియో చెప్పాను కదా బిట్టు పోయింది, బిట్టు తెచ్చుకోవాలని. బిట్ అయితే తీసుకొచ్చాము మా పెద్ద మటుకు. బిట్ అయితే పర్ఫెక్ట్ గా అయితే బిగించేసాము. కరెంట్ పని చేసే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మేము ఇద్దరం కలిసి చేస్తాను, దిక్కు తెలియడం అసలు. దాళందరానికి వచ్చి సత్రాలకు షీట్ అయితే మటుకు ప్యాకింగ్ అయితే చేసాం. ప్యాకింగ్ పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. రేపు శ్రీరామనవమి కదా, అందుకని అయితే మటుకు ఇంటికాడ గుడికి అయితే మటుకు మార్గం అయితే అలంకరణ చేశారు. రేపైతే కళ్యాణం అయితే జరుగుతుంది మా ఊర్లో మటుకు. మీ ఊర్లో కూడా జరుగుతుంది లేదైతే నాకైతే కామెంట్లు అయితే మెన్షన్ అయితే చేయండి. ఈ రోజు వీడియో ఇదే, మరి బాయ్ ఉంటా.